జై శ్రీమన్నారాయణ. పూర్వము విద్యార్థులు తప్పు చేసినప్పుడు ఉపాధ్యాయులు రకరకాలుగా శిక్షలు విధించేవాళ్ళండి. అందరికీ తెలిసిన విషయమే. అవి 9 రకాలుగా ఉన్నాయి. వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళ మీద కూర్చోబెట్టేవాళ్ళు, వినయంగా ఉండమని దాని అర్థం. నోటి మీద వేలు వేసుకోమనేవాళ్ళు, నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దు అని అర్థము. చెవులు పట్టుకోమనేవాళ్ళు, శ్రద్ధగా వినమని దాని అర్థము. బెంచి ఎక్కి నిలబడమంటే నీవు చదువులో అందరికంటే పై స్థాయిలో ఉండాలి అని దాని అర్థము. చేతులెత్తి నిలబడమంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలి అని. గోడవైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని. తరగతి గది బయట నిలబడమంటారు చూడండి, పరిసరాలను పరిశీలించుకోవయ్యా అని దాని అర్థము. బ్లాక్ బోర్డు తుడవమంటే తప్పులు సరిదిద్దుకోమని దాని అర్థము. ఏదైనా విషయము ఎక్కువసార్లు వ్రాయమంటే గెలిచే వరకు పోరాడమని దాని అర్థము. ఇన్ని విలువలు ఇందులో ఉన్నాయండి, ఈ 9 విషయాలు. జై శ్రీమన్నారాయణ.